యాక్చువల్లీ అప్డేట్స్ చేసి ఏదో కొంచెం గ్యాప్ వచ్చింది, ఏదో ఇప్పుడు వీడియో చేస్తున్నా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఏదో రివ్యూ మొన్న పెట్టాను జనరల్గా, అంతే తప్ప మళ్ళీ అప్డేట్లని వాయిస్ అయితే లగలట్లేదు. సో ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. హలో గైస్, మరి చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ పెద్ద మనకి 45 రోజులు కంప్లీట్ అయిపోయింది. ఈవెన్ 40 రోజులు కంప్లీట్ అవ్వడం విషయం కాదు, ఓటీటీలో రిలీజ్ అయిపోయింది. సో రిలీజ్ అయ్యి 3 రోజులు అవుతుంది, అదంతా ఓకే. కానీ ఈ 40 రోజు ఏదైతే ఉందో కరెక్ట్గా నిన్న ఏదైతే ఉందో బుకింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో పడ్డాయి గైస్. మీకు ఇక్కడ మేము పెడుతున్నాను చూడండి వీడియోస్ కూడా. అంటే చాలామంది జనాలు ఓటీటీ కూడా ప్రిఫర్ చేయట్లేదు, ఇంకా మేము వెళ్తాం వెళ్ళి చూస్తాం అని చెప్పి. దట్టు లెనిన్ అనే సినిమా ఉంది, మా ఇంటి బంగారం అనే ఒక సినిమా ఉంది, సో ఉన్నాయి రావు బహదూర్ అనే సినిమా, చాలా సినిమాలు అయితే ఉన్నాయి. బట్ అవేమీ మాకొద్దు, మాకు ఇంకా ఇదే కావాలి అని చెప్పి ఈ సినిమాకే ఎగబడుతున్నారు అనమాట. చూపించండి, ఒక్క సినిమా అయినా చూపించండి మీరు, నేను వెయిట్ చేస్తాను. ఇక్కడ కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ సినిమా అయినా ఇన్ని రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఈ లెవెల్ ఆఫ్ బుకింగ్స్, ఈ లెవెల్ ఆఫ్ టికెట్స్ అనేవి సేల్ అవ్వడం అనేది ఎక్కడ చూడలేదు నేనైతే ఈ రోజు దాకా. సో అప్పుడెప్పుడో పాతకాలంలో జరిగింది, ఒక 20-30 సంవత్సరాల క్రితం. బట్ ఇప్పటికీ కూడా ఈ 40 రోజులు కంప్లీట్ అయిపోయినా సరే, ఓటీటీ హెచ్డి ప్రింట్ వచ్చేసినా సరే, చెప్తున్నాను కదా, ఇంకా చూడాలి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇంకా వస్తున్నారు, చూస్తూనే ఉన్నారు. ఆ నెంబర్ అయితే అలా వెళ్తూనే ఉంది. సో పెద్దగాడిది అలాగుంది, పర్వాలేదు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటి అంటే, నిన్న బార్వేలు ఒక వీడియో పెట్టాడు. చూపించారండి పెద్ద సార్, అన్నీ పెద్ద సార్ ఆ టైప్లో కాకుండా ఫ్యామిలీ స్టార్లో పెద్ద అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఈ ఎలా ఉందంటే విలన్ ఉన్నారు వాళ్ళకు, అంటే వాడు పెట్టడం అదంతా కాదు, లెనిన్ మూవీ కోసం ఒక రివ్యూ పెట్టాడు. అందులో మధ్యలో పెద్ద గురించి మళ్ళీ మాట్లాడాడండి. నాకైతే చాలా చిరాకు వచ్చింది. నీ పని ఏంటి రివ్యూలు ఇచ్చుకోవడం? అరే ఏ సినిమా రిలీజ్ అయిందో ఆ సినిమా గురించి మాట్లాడరా, ఇంకెందుకు? పెద్ద అయిపోయింది, సక్సెస్ అయిపోయింది, అంతా కొట్టేసింది. డే 1 నువ్వు ఏదైతే నెగిటివ్ ఇచ్చావో అదన్నింటినీ దాటేసుకొని ఎవ్వరు కూడా నీ రివ్యూ కూడా పట్టించుకోకుండా రివర్స్లో నేను తిట్టి సినిమాని బ్లాక్ బస్టర్ చేసి, సో ఓటీటీలో కూడా మంచి మంచి రెస్పాన్స్లు అయితే వస్తున్నాయి. సో స్టిల్ ఇంకా నువ్వు ఆ సినిమా మీద ఏడుస్తున్నావు అంటే వెరీ చీప్, చాలా చీప్. అంతే, ఇంకా నీ బతిక అంతే, ఇంకా నేను ఇంకా చెప్పడానికి ఏం లేదు. సో అది గైస్, అది పక్కన పెడితే రెండో అప్డేట్ ఏంటి అంటే, లెనిన్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో 2 రోజులు చూసుకుంటే 32 కోట్లు అని చెప్పి నేను అనౌన్స్ చేశారు. స్టిల్ ఈ రోజు కూడా మనకి ఇంకో కొత్త పోస్టర్ వస్తుంది. అయితే అఖిల్ గారికి ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయ్యింది, ఒక హిట్ లేదనమాట. సో ఆ మాదిరిగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మంచి హిట్ రావడం, ఆయన తండ్రి నాగార్జున గారు చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా రిస్క్ తీసుకొని చాలా వరకు కూడా అన్నపూర్ణ ప్రొడక్షన్స్ ఆయనే డబ్బులన్నీ పెట్టారు. సో పర్వాలేదు, సినిమా అయితే మంచి టాక్ వచ్చింది, మంచిగా వెళ్తుంది. సో గుడ్, 37 కోట్లు కలెక్ట్ చేసింది, గుడ్ థింగ్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఈ రోజు దాకా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఏ ఒక్క ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ కూడా 100 కోట్ల కలెక్షన్ అయితే చేయలేదు. సో ఓన్లీ చేసింది ఏంటంటే మన అరుంధతి అనే సినిమా ఆ రోజుల్లో 48-50 కోట్లు కలెక్ట్ చేసింది. సో దాని తర్వాత సమంత గారు అయితే ఈ మా ఇంటి బంగారం అనే ఒక సినిమాతో ఆల్మోస్ట్ 100 కోట్లు కలెక్ట్ చేశారు. అంటే ఇప్పుడున్న మీడియం రేంజ్ హీరోలు కూడా 100 కోట్లు అంటే చాలా పెద్ద లెక్కలకి. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఉన్నాడు, లేకపోతే ఇంకెవరు ఉంటారు, నితిన్ ఉంటాడు. సో కొంతమంది ఉంటారు, వీళ్ళకి ఏంటంటే 100 కోట్లు కొట్టడం చాలా కష్టం. బట్ ఒక హీరోయిన్ అయ్యుండి ఇలాంటి సినిమాతో వచ్చి 100 కోట్లు కొట్టింది అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి, చాలా బాగుంది. సో ఈ 3 అప్డేట్లు బాగానే ఉన్నాయి గైస్. సో చాలా ఉన్నాయి. ఈ మనకి శ్రీనివాస మంగాపురం అనే ఒక సినిమా కూడా వస్తుంది. సో రావు బహదూర్ అనే సినిమాని హాలీవుడ్లో కొంతమంది చూసి, హాలీవుడ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ చూసి ఈ సినిమాని రీమేక్ చేద్దాం అనే థాట్లో కూడా ఉన్నారు. సో చాలా వరకు కూడా చాలా అప్డేట్స్ ఉన్నాయి. బట్ వీలైనంత వరకు అప్కమింగ్ వీడియోస్లో ఇంకొన్ని అదర్ అప్డేట్స్ కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూద్దాం గైస్, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.